Mathrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Arish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి NEET 2026 ప్రొవిజనల్ కి విడుదల చేశారు. అందరూ చూసుకున్నారు, ఆల్మోస్ట్ అందరూ చూసుకున్నారు. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అని అంటే కీ రిలీజ్ చేశారు, రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, దాని గురించి ఎన్టీఏ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారు అనేది ఒకటి చూపించబోతున్నాను. తర్వాత బోనస్ మార్క్స్ ఎవరికి యాడ్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారో దాని గురించి మాట్లాడతాను. ఛాలెంజ్ ఎవరు చేయాలి సార్? ఇప్పుడు నాకు కూడా ఒక క్వశ్చన్ డౌట్ ఉంది, నేను చూస్తుంటే ఇది అంబిగ్యూట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఇది ఆన్సర్ మారుతుంది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేయాలా వద్దా, అసలు ఎవరైనా చేస్తారా, చేసిన వాళ్ళకే మార్క్స్ ఇస్తారా, చేయని వాళ్ళకి మార్క్స్ ఇవ్వరా, అటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో ఇది లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫస్ట్ ఏంటి అంటే బోనస్ మార్క్స్ ఎవరికి యాడ్ చేస్తారు అని అంటే మనకు ఫిజిక్స్లో మనం ఎవరూ ఛాలెంజ్ చేయకంటే ముందే ఎన్టీఏ వాళ్ళే రియలైజ్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్లో ఫిజిక్స్ 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఏమో డ్రాప్ చేస్తున్నారు, ఆన్సరే లేనందుకు, అది ఆ 4 ఆప్షన్స్లో ఆన్సర్ లేదు కాబట్టి డ్రాప్ చేస్తున్నారు. ఇంకొక క్వశ్చన్కి 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, అందులో ఏది పెట్టినా కరెక్టే. సో ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్కి ఆ డ్రాప్ అయిన క్వశ్చన్ ఉంటుంది కదా, ఆల్ స్టూడెంట్స్కి ఎంతమంది రాస్తే అంతమంది, డ్రాప్ అయిన క్వశ్చన్కి ఎంతమంది రాస్తే అంతమందికి జస్ట్ అటెంప్ట్ చేసినా చేయకున్నా సరే, క్వశ్చన్ అటెంప్ట్ చేసినా చేయకున్నా +4 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఇది బోనస్ మార్క్స్ అంటే. జనరల్గా బోనస్ మార్క్స్ యాడ్ చేసేటప్పుడు ఈ స్టూడెంట్ అటెంప్ట్ చేసిన వాళ్ళకేనా అని ఏముండదు. కానీ ఇంకొక క్వశ్చన్ ఉంటుంది చూడండి, డ్రాప్ చేసిన క్వశ్చన్స్ కలా ఇంకొక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏదో ఒక్కటి పెడితేనే +4 ఇస్తారు. ఈ 2 ఆప్షన్స్ కాకుండా వేరేది ఏమన్నా రాంగ్ ఆన్సర్ పెడితే -1, అసలు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ ఇస్తారు. సో ఇది బోనస్ మార్క్స్. నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరు చేయాలి సార్? నాకు కెమిస్ట్రీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాంగ్ అని తెలుసు సార్, ఎన్సీఆర్టీలో వేరే లాగా ఉంది, ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కీ వేరే ఉంది అంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తే నాకు మార్క్స్ ఇస్తారంటే ఒక్క స్టూడెంట్ ఛాలెంజ్ చేసిన ఆ క్వశ్చన్ ఛాలెంజ్ చేసి రిఫరెన్స్ ఇది కూడా అప్లోడ్ చేస్తే అందరూ 22 lakhs స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది. ఏ ఒక్కరు ఛాలెంజ్ చేసినా సరే అందరికీ యాడ్ చేస్తారు. మీరు చెప్పింది కరెక్ట్ అయితే అందరికీ కరెక్ట్ చేస్తారు, అన్ని సెట్స్కి కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ కదా, ఆర్డర్ డిఫరెంట్ కానీ క్వశ్చన్ పేపర్ ఒకటే కదా, ఆ క్వశ్చన్ ని అందరికీ ఇంప్లిమెంట్ చేస్తారనమాట, అప్లై చేస్తారు. ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. రిజల్ట్ గురించి కూడా నేను చెప్తాను ఎప్పుడు ఇచ్చారని. ఇన్ ప్రొవిజనల్ కీలో ఫిజిక్స్లో 2 క్వశ్చన్స్ రాంగ్ కదా, ఒకటేమో డ్రాప్, ఇంకొకటేమో 2 ఆప్షన్స్ కరెక్ట్. డ్రాప్ అయిన క్వశ్చన్స్కి +4 మార్క్స్ యాడ్ చేస్తారు, అందరు స్టూడెంట్స్కి యాడ్ చేస్తారు. ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా +4, అటెంప్ట్ చేయకుండా +4 అనమాట. ఇందులో నో డౌట్. ఆ 2 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, దానికి ఎనీ కరెక్ట్ ఆప్షన్, ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని కరెక్ట్ చేసుకుంటే +4 ఇస్తారు. సార్ నేను అసలు అటెంప్ట్ చేయలేదు సార్, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదంటే నీకు 0 మార్కులు ఇస్తారు. అంటే 0 మార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదర్ దాన్ 2, ఆ 2 కాకుండా నేను వేరేది బబుల్ చేశానంటే -1 అనమాట. ఇది అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇప్పుడు బోనస్ మార్క్స్ యాడ్ చేస్తే టోటల్ స్కోర్ 720 అవుతుంది. ఒక క్వశ్చన్ డ్రాప్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్కసారి యాడ్ చేసినా ఎవరికి యాడ్ చేయకుండా 716 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి ఎన్టీఏకి ఆ రైట్ అయితే ఉంటుంది అనమాట, ఏం చేంజ్ అయితే ఉండదు. యాడ్ చేస్తే మాత్రం అందరికీ +4 మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ సింపుల్గా చెప్తా చూడండి. టెక్స్ట్ బుక్లెట్ 50, టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 50, 38 క్వశ్చన్కి 2,3 ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2,3. 38 క్వశ్చన్కి 2,3 కాకుండా 1 లేదా 4 పెట్టారనుకోండి -1, అసలు ఏం పెట్టలేదు అనుకోండి 0. ఏ క్వశ్చన్ డ్రాప్ చేశారు? 26 క్వశ్చన్ డ్రాప్ చేశారు. 26 క్వశ్చన్ బుక్లెట్ కోడ్ 50లో. నెక్స్ట్ బుక్లెట్ కోడ్ 60లో 36 క్వశ్చన్కి 1,4 కరెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. 1,4 కరెక్ట్, 1 పెట్టినా +4, 4 పెట్టినా +4. అలా కాకుండా 2 లేదా 3 పెట్టారనుకోండి -1, 2 లేదా 3 పెడితే -1, అసలు అటెంప్ట్ అయ్యలేదంటే 0. ఇంకొకటి 43 క్వశ్చన్ డ్రాప్ చేశారు. అదే క్వశ్చన్, ఒకటే క్వశ్చన్ కానీ బుక్లెట్ కోడ్ మారితే నెంబర్ మారుతుంది కదా. నెక్స్ట్ బుక్లెట్ కోడ్ 70 దగ్గరకు వద్దాం. 70 దగ్గర 22 క్వశ్చన్కి 3 లేదా 4th ఆప్షన్ బబుల్ చేస్తే మీరు +4 వస్తాయి. అలా కాకుండా 1 లేదా 2 చేసిందంటే -1 వస్తుంది, అసలు అటెంప్ట్ చేయకుండా 0 మార్కు. 40 క్వశ్చన్ ఏమో డ్రాప్ చేశారు, క్వశ్చన్ నెంబర్ 40 డ్రాప్ చేశారు. ఇంకొకటి టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 80 దగ్గర 2nd క్వశ్చన్ డ్రాప్ చేశారు,
సెకండ్ క్వశ్చనే డ్రాప్ చేశారు. ఎంత ఘోరంగా ఉంటుంది స్టూడెంట్కి టెన్షన్. సాల్వ్ చేస్తాడు, అరే నాకు ఆన్సర్ రావట్లేదు అని చెప్పేసి నర్వస్ అవుతాడు కదా. ఎన్టీఏ వల్ల ఆఫ్లైన్ పేపర్, సరే ఆన్లైన్ పేపర్ మిస్టేక్ ఉంది అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, మిషన్ మిస్టేక్ చేసింది ఒక రకంగా. ఆఫ్లైన్ పేపర్ని మిస్టేక్ చేస్తే ఆ స్టూడెంట్, ఈ స్టూడెంట్ సైకాలజీ సెకండ్ క్వశ్చనే ఆన్సర్ రాలేదనుకోండి, అరే నాకు వచ్చిన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఉంటుంది నాకు ఎందుకు రాలేదని ప్యానిక్ అవుతారు కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఇది చాలా చాలా తప్పు. అది ఎన్టీఏ వల్ల నష్టమే ఇది స్టూడెంట్స్కి అయితే. కరెక్ట్గా కండక్ట్ చేస్తే స్టూడెంట్స్కి లాభం ఉంటుంది, కానీ ఇలా చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 1 లేదా 2 ఏది పెట్టినా +4 మార్క్స్. అలా కాకుండా 3 లేదా 4 పెడితే -1, అసలు క్వశ్చన్ అటెంప్ట్ చేయకుంటే 0 మార్క్ అనమాట. ఇది క్వశ్చన్ బుక్లెట్స్ వైజ్గా చెప్పిన 2 క్వశ్చన్స్, ఒకటి డ్రాప్ చేశారు, ఒకటి ఎనీ 2. దీని తర్వాత ఇంకా కొన్ని పాయింట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఛాలెంజింగ్ క్వశ్చన్, ఒక్కో క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తే 200 రూపీస్. సార్ ఇప్పుడు నేను ఛాలెంజే చేయలేదు సార్, మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేసిండని నాకు తెలుసు సార్, నేను ఛాలెంజే చేయలేదు, ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తే సరిపోతుందా సార్ అంటే సరిపోతుంది, ఎవరో ఒక్కరు చేసినా సరిపోతుంది. ఒక్కో క్వశ్చన్కి 200 రూపాయలు కట్టాలి, 200 రూపీస్. ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీ 200 మీకు వస్తుంది. 2 క్వశ్చన్లకు 400, 3 క్వశ్చన్స్కి 600 అలా. ఓకే, మీరు పెట్టినది కరెక్ట్ అయితే మన మనీ మనకు ఆటోమేటిక్గా రిఫండ్ అవుతుంది. ఓకేనా, యువర్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయితే మనీ రిఫండ్ అవుతుంది. ఒక్క స్టూడెంట్ చేసినా సరే అందరు, సార్ ఇప్పుడు నాకు క్వశ్చన్ బుక్లెట్ కోడ్ 50 సార్, 50 క్వశ్చన్ బుక్లెట్ కోడ్ 50లో నేను ఛాలెంజ్ చేశాను అంటే ఆ క్వశ్చన్ బుక్లెట్ కోడ్ 60లో ఉంటుంది, 70లో ఉంటుంది, 80లో ఉంటుంది కదా, అక్కడ కూడా మారుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా బెనిఫిటే అనమాట. అంటే ఆ బుక్లెట్ రాసిన స్టూడెంట్స్ కూడా బెనిఫిటే అనమాట. ఎనీ సెట్ క్వశ్చన్ ఛాలెంజ్ చేసినా అది ఆల్ స్టూడెంట్స్కి అప్లై చేస్తారు. ఎంతమంది 20 లక్షలు రాసి 20, 22 లక్షలు రాసి 22. ఓకేనా, ఫైనల్కి మేబీ చేంజెస్. సార్ ఇప్పుడు ప్రొవిజనల్ కీయే ఫైనల్ వేస్తారంటే అలా ఉండదు. ఖచ్చితంగా ఫైనల్ కీలో 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అవుతాయి. ఒక్కొక్కసారి 4-5 క్వశ్చన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫైనల్ కీ కూడా చేంజెస్ అవుతాయి, అప్పుడు కూడా మీ స్కోర్ మారే ఛాన్సెస్ ఉంటాయి, నో డౌట్. స్టార్టింగ్ నుంచి ప్రొవిజనల్కి కొన్ని చేంజెస్, ఫైనల్కి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకేనా, ఈసారి ఛాలెంజింగ్ కూడా, ఈసారి రిజల్ట్ త్వరగా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ప్రొవిజనల్కి ఇచ్చి ఇమ్మీడియట్గా ఛాలెంజ్ కూడా చేసుకోండి, దీన్ని బట్టి మేము ఓఎంఆర్ని కూడా కరెక్షన్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారు. రిజల్ట్ త్వరగా ఇవ్వడానికే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇఫ్ ఎ ఛాలెంజ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ద రిజల్టింగ్ కరెక్షన్ విల్ బీ అప్లైడ్ యూనిఫామ్లీ టు ఆల్ క్యాండిడేట్ అక్రాస్ ఆల్ 4 సెట్స్. అన్ని 4 సెట్స్కి ఆల్ స్టూడెంట్స్కి అప్లికబుల్ అనమాట. ఓకేనా, దేర్ ఫార్ డు నాట్ నీడ్ టు రేస్ ది సేమ్ ఛాలెంజ్ సపరేట్లీ అండర్ మల్టిపుల్ సిరీస్ కోర్సు. అంటే ఎవరైనా ఒకరు చేసినా సరిపోతుంది, ఎక్కువ మంది చేయాల్సిన అవసరం లేదు. సరే సార్ చేశారు అనుకోండి, నో ప్రాబ్లం, మనీ అయితే రిఫండ్ అవుతాయి, ఏం టెన్షన్ లేదు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ ద ఆన్సర్ కీ ఫైనలైజ్డ్ ఆఫ్టర్ ద ఛాలెంజ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫైనల్. నో ఛాలెంజ్ గ్రీవెన్స్ విత్ రిగార్డ్ టు ఆన్సర్ కీస్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ ఛాలెంజ్ విండో. డేట్ ఎప్పుడు ఉందంటే 28th జూన్ వరకు ఉంది డేట్. 25th జూన్ నుంచి 28th జూన్ వరకు మనం ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట క్వశ్చన్స్. ఓకేనా, ఆ రోజు నైట్ వరకు చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ రిజల్ట్ గురించి, ఫైనల్కి రిజల్ట్ ఎప్పుడు సార్ ఇంతకు అని అంటే ఖచ్చితంగా త్వరగానే వస్తాయి, అంటే అంత లేట్ చేయవు. ఎక్కడ ఇచ్చారో చూడండి, ఇక్కడ డిక్లేర్ ద రిజల్ట్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్. వీళ్ళే ఇచ్చారు, ఎన్టీఏ వాళ్ళే. డిక్లేర్ ద రిజల్ట్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తామని చెప్తున్నారు ఎన్టీఏ. అసలు స్టెప్స్ ఎలా ఉంటాయి చూడండి. జనరల్గా ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ అయిపోయాక సింపుల్గా చెప్తా చూడండి, ఒక 30 నుంచి 45 రోజుల లోపల రిజల్ట్ వస్తుంది. ఓకేనా, 30 నుంచి 45 లోపల రిజల్ట్ వస్తుంది. 30 నుంచి 45 రోజుల లోపల మనం ఓఎంఆర్ స్కాన్ చేసి మన ఓఎంఆర్ మనం చూసుకోవచ్చు. నేను పెట్టింది కరెక్టే స్కాన్ చేశారా లేదా చూసుకోవచ్చు. ఓఎంఆర్ స్కాన్ తర్వాత కీ అవన్నీ ఒకటేసారి ఇచ్చేవాళ్ళు. ఓకేనా, ఎవ్రీ ఇయర్ 30 నుంచి 45 రోజులు. ఇప్పుడు చూద్దాం ప్రజెంట్ ఇయర్ గురించి మాట్లాడతా. దిస్ ఇయర్ ఇప్పుడు ప్రొవిజనల్కి విడుదల చేశారు, ఒక స్టేజ్ అయిపోయింది. ఛాలెంజ్ కూడా ఇచ్చారు, అంటే మనం అందరు ఛాలెంజ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసి కీ మారుతుంది కదా, పర్ఫెక్ట్గా తొందరగా అయిపోతుంది రిజల్ట్ కరెక్షన్ అనేది. ఛాలెంజ్ కూడా చేసుకునే ఛాన్స్ ఇచ్చారు 28కి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం రాసిన ఓఎంఆర్స్ ఉంటాయి కదా, ఆ ఓఎంఆర్ స్కాన్ చేస్తారు కదా, స్కాన్ చేసి ఈ ఛాలెంజెస్ కూడా మేబీ కన్సిడర్ చేయొచ్చు. ఓఎంఆర్ స్కాన్ చేసి మనకు వెబ్సైట్లు పెడతారు. ఇగో మీరు స్టూడెంట్స్ ప్రొవిజనల్కి ఇచ్చాము, మీరు ఛాలెంజ్ చేసిన క్వశ్చన్స్ గురించి కూడా కరెక్షన్ చేసాము, ఓఎంఆర్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి, అందులో ఏమైనా తప్పులు అనిపిస్తే మీరు మళ్ళీ ఛాలెంజ్ చేసుకోండి అని చెప్తారనమాట. ఓఎంఆర్ స్కాన్లన్నీ వెబ్సైట్లో పెడతారు. ఓఎంఆర్ స్కాన్లు వెబ్సైట్లో పెట్టిన తర్వాత అవి అప్లోడ్ చేస్తారు, మనం చూసుకోవాలన్నమాట, అవి మన ఓఎంఆర్ కరెక్టే ఉందా లేదా అని చెప్పేసి. డౌట్స్ ఉంటే ఛాలెంజ్ చేయొచ్చు. దాని తర్వాత ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి రిజల్ట్ ఇక ఒకటే రోజు అనుకోండి, ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి ఇచ్చిన 2-3 అవర్స్ లోపల లేదా ఆ రోజే మనకు రిజల్ట్ ఇస్తారనమాట, ర్యాంక్స్ ఇస్తారు. ఇది ఎప్పటి లోపల అని అంటే
ఖచ్చితంగా బిఫోర్ జూలై 20 లోపల ఇంకా కొద్దిమంది 18 అంటారు, కొద్దిమంది 15 అంటారు, కానీ ఇది మాత్రం దాటదు. జూలై 20 అయితే దాటదు. జూన్ 21కి ఎగ్జామ్ జరిగింది కదా, సో జూలై 20 లోపలనే, ఇంకొక 5 days లోపలనే మనకు ఫైనల్ రిజల్ట్ అండ్ రిజల్ట్ విడుదల చేస్తారు. ఆ ఫైనల్ రిజల్ట్ ర్యాంక్స్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎన్టీఏ వాళ్ళు ఏ స్టేట్ డేటా ఆ స్టేట్ వాళ్ళకి పంపించేస్తారు ఇమీడియట్గా. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇదిగో మీ ఆంధ్రప్రదేశ్ నుండి ఇంతమంది క్వాలిఫై అయ్యారని ఒక 30-40 వేల మందిని ఇస్తారు. తెలంగాణ వాళ్ళకైతే కాళోజీ నారాయణరావు వాళ్ళకి పిలిచి ఇదిగోండి దేశం మొత్తం మీద ఒక 30-40 మంది మీకు మీ తెలంగాణ నుంచి క్వాలిఫై అయ్యారని ఇస్తారనమాట. ఇక్కడున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కానీ రిజిస్టర్ కానీ ఆ డేటా తెచ్చుకొని ఆ నోటిఫికేషన్ ఇస్తారనమాట వీళ్ళు ఇమ్మీడియట్గా. ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్, తెలంగాణ అయితే కాలేజీ వాళ్ళు ఏమని ఇస్తారు, ఇగో 40,000 మందో 50,000 మందో 30,000 మందో క్వాలిఫై అయ్యారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, క్వాలిఫై అంటాం కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒక లిస్ట్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ అని విడుదల చేస్తారనమాట. ఓకే, ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకొని మన సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేస్తాం కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మన ప్లేస్ని బట్టి మనకు సీట్ వస్తారో రాదో గుర్తుపట్టవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ స్టేజ్, స్టేట్ కౌన్సిలింగ్ అనమాట. ఆల్ ఇండియా కోటాకి వాళ్ళు ఇచ్చిన ఆల్ ఇండియా కోటా ర్యాంకే సరిపోతుంది. ఇవి స్టేజెస్ అనమాట. సో డిక్లేర్ ద రిజల్ట్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని వీళ్ళు చెప్తున్నారు, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆఫ్టర్ ప్రొవిజనల్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా నేను ఇస్తాను. ప్రొవిజనల్కిలో కొద్దిమందికి మారాయి మార్క్స్, నేను తీసుకున్న స్టూడెంట్స్ డేటా కూడా. తెలంగాణ అయితే ఓయూ, ఆంధ్రప్రదేశ్ అయితే ఏయూ, ఎస్వియు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి అని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనం డిస్కస్ చేస్తున్న కీకి చాలా డిఫరెన్స్ ఉందనుకోండి. సార్ మీరు 450 మార్కులు ఇచ్చారు సార్ కట్ ఆఫ్, కానీ మాకు వచ్చిందేమో 250. కానీ ఆ కేటగిరీలో 250 అంటే చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు ప్లాన్ బి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫేక్ హోప్స్ పెట్టుకోకండి, అటెంప్ట్ చేయండి నో డౌట్, బట్ లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి. క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ లాస్ట్ రౌండ్ వరకు చూస్తూ ట్రై చేయండి. అంతా ఆన్లైనే కదా, మనం ఆన్లైనే కదా, సర్టిఫికేట్ పట్టుకొని ఎక్కడ తిరిగేలేదు కదా. ట్రై మాత్రం లాస్ట్ వరకు చేయండి, కానీ హోప్స్ మాత్రం పెట్టుకోకండి. 100-200 మార్కులు తక్కువ వస్తాయి. ఒక 10 మీరు ఇచ్చిన కట్ ఆఫ్కి ఒక 20-30 మార్కులు అటు ఇటు ఉంది, 10 యాక్చువల్గా 5 లేదు సార్ 10-20-30 మార్క్స్ అటు ఇటు ఉందంటే మాత్రం లాస్ట్ వరకు ఫోకస్డ్గా చూసుకోండి. కానీ 100 మార్క్స్ డిఫరెన్స్ ఉందంటే మాత్రం ప్లాన్ బి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ప్లాన్ బి అంటే ఏం సార్ అంటే బీడిఎస్ కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఇలా ఏది ఉంటుంది. ఇయర్లు మాత్రం వేస్ట్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే సరిగ్గా ఎగ్జామ్ రాయకుంటే మరొక అవకాశం కోసం గట్టిగా ట్రై చేయండి. కానీ ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్ తీసుకున్నాం అన్నాక మాత్రం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఇమ్మీడియట్గా ఏది వస్తుంది జాయిన్ అవ్వండి. కావాలంటే ఫ్యూచర్లో ఒక హాస్పిటల్ పెట్టండి, హాస్పిటల్ పెట్టి మీ డ్రీమ్ నెరవేర్చుకోండి, డబ్బులు సంపాదించి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.